హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. మేమైతే సంక్రాంతికి ముందే చేసినాం అనమాట. అప్పలైతే అందరు సంక్రాంతికి అప్పలైతే అయిపోయినాయా. కొంతమంది అప్పలు అంటారు, మురుకులు అంటారు, అన్నీ అయితే చేసిరా. మేమైతే ఈసారికి అయితే కారపూస ఒకటే చేసినాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. మురుకుల కోసం అయితే కారపూస కోసం అయితే మమ్మీ అయితే శనగపప్పు బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే మంచిగా కడిగి ఆరబెట్టి అవి పట్టించుకొచ్చింది అనమాట. రెండు కలిపేసి అలా అయితే అమ్మ వామేసి పట్టించుడు అయితే మర్చిపోయింది. ఇప్పుడైతే వామేసి అయితే పట్టిస్తాం. ఈసారి అయితే ఇంకా వామేలే ప్యాకెట్లు అయితే కొనుక్కొచ్చి అయితే ఇచ్చింది. ఇంకా అమ్మకైతే చేయనికి టైం లేదు కాబట్టి ఇంకా నాకైతే ఇచ్చిపోయింది అనమాట. ఇంకా రామ్ అయితే మా ఇంట్లో అప్పాలు చేయాలంటే చేస్తే రామ్ చేయాలా లేకపోతే అమ్మ చేయాలా. ఓన్లీ మనం ప్రాసెస్ చెప్పుడు వాడికి అంత కష్టం అయితే మనమైతే పడలేము. నాకైతే రాదు కూడా. అప్పాలు చేసుడేమో కానీ కళాయి మీద బోర్ల కొడుడు అయితే నెంబర్ వన్గా కరెక్ట్. నాకైతే అసలు మురుకులు ఒత్తుడే రాదు. రామే చేస్తాడు. ఎప్పుడు చేసినా రామన్న అమ్మన్న ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు చేస్తారు. నేనైతే ఇంకా అవన్నీ అయితే దానికైతే పిండి కలుపుడు అయితే స్టార్ట్ అవుతుంది. అల్ల అయితే ఉప్పు, కొంచెం కారం, పసుపు, కలర్ కోసం లైట్గా పసుపు, వాము అన్నీ అయితే వేసుకొని మంచిగా వాటర్ అయితే నేను అందిస్తా ఉన్నా. రామ్ అయితే మంచిగా అయితే కలుపుతూ ఉండు. పిల్లలైతే అమ్మతో పాటు జూ పార్క్ అయితే వెళ్ళిర్రు. ఇంకా వాళ్ళు వచ్చేకల్లా మేము ఈ పని అయితే పెట్టుకున్నాం. వస్తారు కాబట్టి ఇంక అమ్మ కూడా ఇంకా తిరిగి జూ పార్కులో కష్టపడి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చికెన్ రైస్ అయితే వండి అయితే రెడీగా అయితే ఆడబెట్టిన. ఇంకా పైన అవన్నీ చికెన్ వండుడైంది, అన్నం వండుడైంది, మేము తినుడు అయిపోయింది. ఇంకా వాళ్ళు తిరిగి కలిసిపోతారు కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా అయితే వాటర్ అయితే కాగబెట్టి ఇంకా అదిగో ఇదిగో అని మేము స్టార్ట్ చేసే కల్లా వాళ్ళు రానే వచ్చే టైం అన్నా ఆగిద్దాం. కానీ మా పిల్లగాళ్ళు అయితే ఎక్కడ ఆగరు, ఊరికొత్తనే ఉంటారు. ఎంత దూరంలో ఉన్న ఇంటికాడికి అయితే వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కూడా అయితే స్నానం చేయించి అయితే మొత్తానికైతే మురుకులు చేసుడు అయితే స్టార్ట్ అయితే చేసినాం అనమాట. ఓన్లీ మనం వీడియో తీసుడు అప్పాలు తీసుడు తప్ప ఇంకా ఒత్తుడు కలుపుడు అయితే మనకైతే రాదు. నిజాయితీగా నిజం ఒప్పుకోవాలబ్బా. ఎప్పుడైనా కష్టం చేయటం చదవనప్పుడు కష్టం చెయ్య రాదనే చెప్పాలి, చేసినప్పుడు చేసినవనే చెప్పాలి. రామైతే ఒకసారి 2 గిన్నెలకైతే కలిపి అయితే పెట్టిండు. ఇవి సన్నపూస చేద్దామని కొంచెం మెత్తగా చేద్దామని ఇక్కడ ఆయనతో మొత్తం మెత్తగా అయితే అయిపోయింది. ఇంకా పిల్లలైతే టీవీ చూసుకుంటూ అయితే వాళ్ళైతే అన్నం తింటారు. ఫస్ట్ అయితే నూనె కాగిందా లేదని అయితే కింద పిండి అయితే వేసిన. ఇంకా మ్యాక్సిమం కాగినట్టే. ఇంకా ఒక సుట్టు అయితే ఎత్తున్నాం. ఇంకా కాగినాక పొయ్యి చుట్టూ తిరిగిచ్చి పొయ్యానికైతే వేయాలన్నమాట. ఫస్ట్ వేసిన వాయి అయితే దీన్ని ఏమంటారంటే ఇట్లా డిష్ తీసుడు అంటారు. నేనైతే పొయ్యి చుట్టూ తిప్పింది అయితే చూపిలే, వేసింది అయితే చూపించిన. ఇంకా రామైతే అప్పలు అయితే ఇంకా స్టార్ట్ అయితే ఎత్తుండు. మంచిగా రావాలి దేవుడా అని మొక్కుతుండ అనమాట. ముందే భక్తి ఎక్కువ కాబట్టి దేనికైనా భగవంతుడే గుర్తొస్తాడు. భక్తున్న వాళ్ళందరికీ, నాకే అని కాదు. మురుకులు అయితే లాస్ట్గా జోరైనా కూడా సూపర్గా అయితే వచ్చినాయి అనమాట. మొత్తానికైతే ఫ్లోర్ మీద గ్యాస్ పెట్టినాం కాబట్టి పెద్ద పొయ్యి అయితే ఇంటికాడ పెట్టి వచ్చినాం. ఇంక ఈ పొయ్యి మీద ఎట్లా గట్లా చేయాలి కాబట్టి ఇంకా కింద ఫ్లోర్ అయితే బండలు పగులుతాయి, షకకు పగులుతాయి కొన్ని బండలు అనేసి అయితే నేనైతే గోన్ బస్తా అయితే వేసినాను. ఆ బస్తా అయితే ఇట్లనే గ్యాస్ కింద వాటికి పనికొస్తాను అనేసి అయితే నేను జాగ్రత్త దాచిపెట్టుకున్నా. ఏ వస్తువు అయినా జాగ్రత్త దాచిపెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు అయితే పనికొస్తుంది. ఇంకా స్టార్ట్ అయితే చేసినాం అనమాట తీసుడు. వీడియో అయితే చాలా అయితే తీయలేకపోయినా కొంచెమే తీసిన, కొంచెమే ఎడిటింగ్ అయితే చేసి అయితే పెడుతున్నా. ఈ వీడియో పెట్టుడు కూడా అయితే లేట్ అయిపోయింది. షార్ట్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేసిన. మొత్తానికైతే అందరు సంక్రాంతికి బట్టలకి ఇట్లా తెచ్చుకురా. చాలా మంది అయితే ఈ పండుగ అయితే మన తెలంగాణలోకి ఎక్కువ కంటే అందరూ అయితే మస్తు అయితే ఇస్తారు. సగం అయితే హైదరాబాద్ అయితే ఖాళీ అయిద్దని అయితే గ్యారెంటీ ఇస్తా. ఎందుకంటే 2 నెలల ముందు 3 నెలల ముందే బుకింగ్ చేసుకొని పెట్టుకుంటారంట టికెట్లు. ఆ విషయం నాకెట్లా తెలుసు అంటే మొన్న తిరుపతి పోయినప్పుడు అయితే ఎవరి నోట్లో పట్టినా అదే వస్తుంది, సంక్రాంతికి టికెట్లు బుక్ చేసిరని. మేము పోయింది డిసెంబర్లో, సంక్రాంతి వచ్చేది జనవరిలో. అయినా కూడా ఇంకా 2-3 నెలల ముందే బుక్ చేసుకుంటుంటారు. ఇప్పుడు జర్నీ చేసే వాళ్ళు కూడా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆంధ్ర పోయే వాళ్ళైనా ఇటు నుంచి వచ్చే వాళ్ళని అటు నుంచి పోయే వాళ్ళని కొంచెం నిమ్మలంగా పోవాలన్నమాట. పిల్లగాలతో కరుచుకుంటా ఈ అప్పలు చేసుడు అంటే అబ్బో చిన్నగా సుక్కలు అయితే కానొస్తున్నాయి. వీళ్ళు వచ్చేకల్లా మా అప్పలు అయిపోతాయేమో అనుకుంటే వీళ్ళు వచ్చినాకే స్టార్ట్ చేసుడు అయితే అయింది. మేము సాయంత్రం 6:30కి అట్లా స్టార్ట్ చేస్తే నైట్ అయితే 11:30 అయిందనమాట. పాపం మా ఫ్రెండ్ కూడా వచ్చి అయితే హెల్ప్ చేసింది. వీడియో అయితే తీయలేదు. అప్పటికే మస్తు అందరికైతే నిద్ర వస్తుంది. వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినా పాపం వదిలిపెట్టి అయితే పెట్టి మరి అన్న ఒక్కడే ఒత్తుతుండి పాపం అనేసి అయితే పాపం ఒత్తింది అనమాట. వీడియో అయితే తీయలేకపోయినాం. బాగా అయితే నైట్ అయిపోతుంది. పిల్లలు కూడా ఇంకా అన్నం తిన్నారు. మాతో పాటు వీళ్ళు కూడా అయితే అట్లనే కూర్చుంటారు అనమాట. అందుకోసం అయితే ఫస్ట్ అయితే వీళ్ళకైతే పెట్టిన. ఫస్ట్ కంటే ముందు కూడా ఇట్లా జిట్టు తీసి అయితే గ్యాస్ వెనక్కేసి దేవుడి దగ్గర అయితే మేము ఏ అప్పాలు చేసుకున్నా కొన్ని రోజులు ఎక్కువ ఉండే అప్పాలు మరిన్ని అప్పాలు చేసుకుంటే దేవుడి దగ్గర అయితే పెట్టే అలవాటు ఉందనమాట. ఇంకా జిట్టు తీసే దేవుడికి కూడా అయితే పెడతాం. తర్వాతకి అయితే పిల్లగాలతోనైతే పెట్టించి చికెన్ తిన్నర్గా ఎట్లా పెట్టిర్రు అనుకోవచ్చు. అప్పటికైతే చిన్నోడైతే చికెన్ అయితే తినలేదు. అందుకోసం అయితే వాడితోనైతే పెట్టించాను అనమాట. అట్లనో ఇట్లనో
మురుకులు అయితే చేసుడు అయిపోయింది. ఈ మురుకులు చేసుడు కాక రామ్ అయితే ఇంకా అరిసెలు కూడా చేస్తాడంట. రామ్ అరిసెలు ఇప్పుడు చేస్తాడు. 9-12 నిమిషాలు అయిందనమాట. ఇంకా ఉంది పిండి అయితే మస్తుగా అవుతుంది. వామ్మో అనుకున్నా. టైం 2 వాయిలు ఉంటే మేము వేసుకుంటాంలే అనేసి అయితే ఇద్దరైతే చెప్పారు. అందుకోసం అయితే నేనైతే స్నానానికి అయితే వెళ్ళినమాట. స్నానానికి వెళ్ళి వచ్చిన 11-23 నిమిషాలు అయింది. ఇంకప్పుడు గ్యాస్ గీస్ అన్నీ తీసినాం. ఇంకా మళ్ళీ యుద్ధం అంతా కడిగి ఊడ్చి తూడ్చి అప్పుడైతే పండుకోవాలన్నమాట. నేను స్నానం చేసి వచ్చినప్పటికే వాళ్ళు ఇంకా ఎత్తురు. అప్పుడే 11-23 నిమిషాలు ఉందంటే ఇంకా మీరు ఆలోచించండి. ఇంకా ఎక్కడ చదివేసి అని చేసేకల్లా అబ్బా గుడ్ మార్నింగ్. మొత్తానికైతే గుడ్ మార్నింగ్ అయిందని చెప్తున్నా కదా. ఇంకా మొత్తానికైతే హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, కనుమ ఫుల్ వీడియో అయితే ఇది ఒకటే పెడుతున్నా. ఇంకా ఎన్ని అయితే తీయట్లేదు. మీ ఇంట్లో పిల్లలందరికైతే భోగి పనులు అయితే పోసిరా. మేము కూడా అయితే ప్రతి సంవత్సరం పోస్తాం అనమాట పిల్లలకి. అట్లనే ఈ సంవత్సరం కూడా అయితే పోస్తున్నాం. 13 సంవత్సరాలు 14 సంవత్సరాల దాకా అయితే భోగి పనులు అయితే పోయొచ్చు అంట. భోగి పండ్లకైతే చెరుకుగడలు, గులాబీ పూలు, ఇట్లా చామంతి పూలు, రూపాయి కాసులు, జీడి గింజలు, రేగి పండ్లు, ఇట్లా చిన్న గంగిరికాయలు లెక్క ఉంటాయి కదా అవి, ఇంకొక రేగి పండ్లు, ఇవన్నీ అయితే వేసి అక్షంతలు వేసి అయితే మేమైతే పిల్లల ముగ్గురికి అయితే భోగి పండ్లు అయితే పోసినాం అనమాట. నేను అమ్మ రామే పోసినాం. ఇంకెవరినైతే ఇంకేం పిలవాలి. కొంతమంది అయితే బాగా అయితే సెలబ్రేషన్ చేస్తారు దీన్ని కూడా అయితే. ఫస్ట్ అయితే అమ్మతోనైతే పోపించినాం, తర్వాత మేము కూడా అయితే పోసినాం అనమాట.